చికెన్ పలావ్కి కావాల్సిన పదార్థాలు: స్పైసెస్, గరం మసాలా, ఫస్ట్ ఆయిల్ కొద్దిగా గీ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ యాడ్ చేయాలి. తర్వాత ఆనియన్, మిర్చి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత టమాటో వేసుకొని బాగా కలపాలి. టమాటా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం వేసుకొని కలపాలి. పసుపు, తర్వాత కారం, గరం మసాలా, ధనియాల పొడి, బిర్యానీ పౌడర్ వేసుకోవాలి. అంతా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 kg చికెన్ తీసుకొని అందులో పసుపు, నిమ్మకాయ రసం, ఉప్పు వేసుకొని 1/2 an hour పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కర్డ్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకొని కలపాలి. తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకొని కలపాలి. వేసుకున్న తర్వాత రైస్ 2 glasses తీసుకున్నాను. బాస్మతి రైస్ గ్లాస్కి 1.5 glass వాటర్ పడుతుంది. ముందుగానే వాటర్ హీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 2 minutes పాటు రైస్ బాగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని కొద్దిగా సరిపడా సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 15 to 20 minutes లో ఫ్లేమ్లో విజిల్ వచ్చినా రాకపోయినా 15 to 20 minutes తర్వాత ఓపెన్ చేసి చూడాలి. చికెన్ పలావ్ రెడీ. Thanks for watching. Please subscribe and like.